అంజీలో కూడా చాలా ప్రీ ప్రొడక్షన్ చేశారు, మినియేచర్స్ చాలా బిల్డ్ చేశారు. ఎంగేజ్ ఫేస్ థింగ్ కూడా అంటే బేసికల్లీ కొన్ని ఫిలిమ్స్ ముందు ట్రై చేశాయి, ఆ అవుట్పుట్ రాలేకపోయింది యాక్చువల్లీ. బట్ అమితాబ్ బచ్చన్ గారిది కొంచెం సక్సెస్ అయింది. టుక్ us like what 6 to 8 months to make that. డైరెక్టర్స్ కాల్ వల్ల బయట విఎఫ్ఎక్స్కి నేమ్ చాలా వర్షన్ వస్తుంది లైక్. బట్ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్? If the director has that kind of vision, a client ఏది అడిగితే అది చేసిస్తారు. When you put it out to the world, the audience doesn't like it, blame will be shifted to visual effects people. హీరో లేక డూప్స్తో చేస్తే ఫేస్ మార్కింగ్స్ చేసిన సీన్స్ విజువల్స్ ఉన్నాయి. టిపికలీ దట్స్ స్టాండర్డ్ ప్రాక్టీస్. అంటే కొన్ని స్టంట్స్ ఫిజికలీ నాట్ పాసిబుల్. మగధీరాలో 100 men ఫైట్ ఉంది, నారో బ్రిడ్జ్ మీద. బ్రిడ్జ్ ఉన్నది ఓన్లీ 6 feet హైట్, సెట్ వేసింది. బట్ వాళ్ళు పడిపోయే మాత్రం లోయలో చూపించారు. లెట్స్ సే ఫర్ రాకా సార్ ది ఎంటైర్ ప్రాజెక్ట్ ఈజ్ అరౌండ్ 60 dB. 60 dB. As far as I know, there's no visual effects studio who made big money. Oscar award winning visual effects studios are also shutting down. Thousands of artists overnight became jobless. I think Robo is one of those first films in India where they did previs for the entire film, including the drama part. So and then they went ahead and shot exactly. ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వర గారు మీ టీంకి ఇలా చెప్పినప్పుడు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు? Develop a world where there is no water. How do you show? సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. పీపుల్ ఆర్ ట్రోల్డ్ లైక్ జూన్తో కంపేర్ చేస్తారు వచ్చినప్పుడు ఇవన్నీ. అంటే డ్యూన్ కంటే ముందు చాలా మూవీస్ ఉన్నాయి కదా, మరి డ్యూన్ మ్యాడ్ మ్యాక్స్ నుంచి కాపీ కొట్టారని చెప్పచ్చు కదా వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ లైక్ ఎన్టీఆర్ గారు అనుకోండి, ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ మనం ఏదైనా థింగ్స్కి మనం చూడొచ్చు ఈ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ వల్ల. రీసెంట్గా దురందర్లో మిర్రర్లో కెమెరామెన్ సో మెనీ లెవెల్స్ ఆఫ్ క్యూసీ అండ్ వెంట్ ఆన్ టు ద స్క్రీన్. ఇది ఒకటే కాదు, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో యూ హ్యావ్ స్టార్బక్స్ కాఫీ. ఫ్యూ డికేట్స్ బ్యాక్ నుంచి అసలు విఎఫ్ఎక్స్ ఎవల్యూషన్ ఎలా జరిగింది తెలుగులో అని తెలుసుకోవడానికి మనతో పాటు మురళి గారు ఉన్నారు, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, ప్రొడ్యూసర్. హాయ్ అమిగోస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో అసలు మనం ఫిలిమ్స్ చూస్తుంటే ఈ మధ్య వచ్చే ఫిలిమ్స్ అన్నీ విఎఫ్ఎక్స్ మీద టూ డిపెండెంట్ ఉంటున్నాయి. అంటే ఆ స్కేల్ కానీ ఆ వైడ్ రీచ్ కానివ్వండి. అండ్ అసలు ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఓకే, ఒక ఫ్యూ డికేట్స్ బ్యాక్ నుంచి అసలు విఎఫ్ఎక్స్ ఎవల్యూషన్ ఎలా జరిగింది తెలుగులో అని తెలుసుకోవడానికి మనతో పాటు మురళి గారు ఉన్నారు, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్, ప్రొడ్యూసర్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బిగ్ ఫిలిమ్స్కి ఆయన చేసిన వర్క్ ఎంత ఉందనేది తెలుసుకుందాం. హాయ్ మురళి గారు. హలో, హౌ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు ఏ సీజే ఏ విఎఫ్ఎక్స్ లేకుండా పాడ్కాస్ట్ జరుగుతుంది. సో ఒరిజినల్గా జరుగుతుంది ఇది. ఓకే, నైస్. సో కరెంట్లీ ఏంటి, రీసెంట్గా రాకాస కూడా చేశారు. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అసలు నా జర్నీ? మీ జర్నీ ఓకే, నేను అంజీ నుంచి స్టార్ట్ అయింది. అంజీ నుంచి స్టార్ట్ అయింది. బట్ అంటే అంజీ టైంకి ఐ వాజ్ ఇన్ ఐటీ అనమాట. అంటే దానికంటే ముందు ఒక 8 సంవత్సరాల నుంచి ఐ వాజ్ నెట్వర్క్ ఇంజనీర్ అండ్ సిస్టమ్స్ ఇంజనీర్ కింద చేశాను నేను. అంజీ టైంలో ఫైర్ఫ్లై విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో, దే హైర్డ్ మీ టు సెటప్ దేర్ network systems and all for Anji. So I come in as a IT specialist to set up their workflows. So start in a project ala start ayindi, but by the time the project ended in 6 months, I was actually running most of the stuff, right from project tracking to rendering and everything. So it's a curiosity which actually helped me to learn a lot of stuff there. సో యు నో వాట్ హ్యాపెన్ బిహైండ్ అంజీ, మీకు ఏం జరిగిందో అట్లీస్ట్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తెలుసు. నా షూట్ అవన్నీ ఐ వాజ్ నాట్ దేర్, ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఫ్రమ్ వెన్ ద పోస్ట్ స్టార్టెడ్ ఇన్ ఫైర్ఫ్లై, ఐ వాజ్ దేర్ ద ఎంటైర్ థింగ్. బట్ ఇప్పుడంటే మనకి ప్రీ ప్రొడక్షన్లో స్కెచెస్, ఏఏ డిజైన్, వరల్డ్ బిల్డింగ్ ఇలాంటి నేమ్స్ అండ్ జరుగుతున్న థింగ్స్ తెలుసు కదా. హౌ ఫర్ అంజీ అంటే లైక్ అంజీలో కూడా చాలా ప్రీ ప్రొడక్షన్ చేశారండి యాక్చువల్లీ. అంటే దే బిల్డ్ స్కేల్డ్ మోడల్స్ బిల్డ్ చేసి స్కాన్ చేసి, మీరు ఇప్పుడు ఏఐ అది టూల్స్ చాలా వచ్చాయి, కానీ అప్పట్లో మినియేచర్స్ చాలా బిల్డ్ చేశారు వాటికి అంజికి. సో అసలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా బిల్డ్ చేయించారు. అండ్ బికాజ్ ఐ సా ఆల్ దోస్ మినియేచర్స్ కానీ ఏదైతే బిల్డ్ చేశారో దాన్ని స్కాన్ చేసి అప్పట్లో దెన్ ది మీడ్ ఆ యాలీస్ కానీ అవి చిరంజీవి గారు జంప్ చేస్తున్న సెట్ అదంతా. సో దేర్ ఇస్ అ ఫిజికల్ బిల్డ్ ఆఫ్ దట్ ఇన్ మినియేచర్, అండ్ దెన్ లేటర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు 3D అనమాట.
అండ్ నేను సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో మినియేచర్స్ అప్పుడే చేశారని, నాకు ట్రిపుల్ ఆర్తో ఐ రియలైజ్డ్ అంటే విఎఫ్ఎక్స్ మనం ఎంటైర్లీ సిస్టంలోనే మనం డిజైన్ చేస్తాం, స్కెచెస్ వేసుకుంటామని. మీరు చేసిన ట్రైన్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా మినియేచర్ బిల్డ్ చేసి చేశారని విన్నా. ట్రైన్ పార్ట్ కూడా మినియేచర్, ఇట్స్ మినియేచర్ షూట్ ఇట్ సెల్ఫ్. అంటే చాలా చోట్ల మినియేచర్ ఫర్ సెట్ డిజైన్కి చేస్తారు, బట్ యూ ఆల్సో షూట్ ఫర్ మినియేచర్ అనమాట. అంటే ఆ స్కేల్కి బిల్డ్ చేసి క్రాష్ చేయడము అవన్నీ ఇట్స్ ఎ లాంగ్ ప్రాక్టీస్. ఇప్పుడు కాదు, మనం యాక్చువల్లీ 1950s నుంచి చేస్తున్నాం మనం తెలుగు సినిమాల్లో. ఇఫ్ యూ సీ ఆల్ ద ఓల్డ్ ఫిల్మ్స్ కానీ లైక్ లెట్స్ సే మాయాబజారు అవి, సో అప్పటి నుంచి మనం మినియేచర్స్ బిల్డ్ చేసి షూట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ప్రాక్టీస్ యాక్చువల్లీ. బిఫోర్ సో కాల్డ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ కంటే ముందే గ్రాఫిక్స్ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ. సో ఈ జర్నీ అక్కడి నుంచి 1940s 50s నుంచే స్టార్ట్ అయింది మనకు. బట్ అఫ్ కోర్స్ కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి దేనో సీజే, వాట్ ఈస్ విఎఫ్ఎక్స్ అని తెలుసు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్ఫ్యూజ్ విత్ సీజే అండ్ విఎఫ్ఎక్స్ and SFX as well. అంటే CGI and VFX are both the same actually. CGI అంటే computer generated images, and you also people call it as VFX also. But SFX is what you do physically. ఒక బ్లాస్ట్ చేయాలంటే ఒక బ్లాస్ట్ చేస్తారు, ఫిజికల్గా చేసేవన్నీ SFX. అచ్చా, ఓకే. What you create using computers is CGI and VFX. ఓకే. సో ఇంతే డిఫరెన్స్. ఈ ప్రీ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది ఒక ఫిలిం మీరు పిచ్ చేసినప్పుడు? దానికి అంటే రీసెంట్ ఫిలిమ్స్ మీరు తీసుకున్న ట్రిపుల్ ఆర్ కానీ కల్కి కానీ ప్రీ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, అసలు ఎంత టైం పడుతుంది? See, not every movie does pre-production for VFX. But VFX major role play అవుతుంది అన్న మూవీస్కి pre-production is very important. So from the script stage అనమాట. So especially films like Kalki and all, వరల్డ్ బిల్డింగ్ అని ఒకటి అవుతుంది. సో యూ నీడ్ టు డిజైన్ ద ఎంటైర్ వరల్డ్ అనమాట. అంటే ఏ వరల్డ్లో ఈ స్టోరీ అవుతుంది. సో ఆ వరల్డ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. లెట్స్ కల్కి ఈజ్ సెట్ ఇన్ లెట్స్ 800 years ఫ్రమ్ నౌ. సో 800 years ఫ్రమ్ నౌ ఆ స్టోరీ అయ్యే టైంకి వరల్డ్ ఎలా చూపించాలి అని ఉంటుంది. ఇట్స్ ఎ డ్రై ఎన్విరాన్మెంట్, మొత్తం గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. సో ఇఫ్ ఇట్స్ దట్ అంటే టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యి కొలాప్స్ అయిన వరల్డ్ క్రియేట్ చేయాలి. సో ఆ స్టోరీకి తగ్గట్టు యూ నీడ్ టు డిజైన్ ద వరల్డ్ రూల్స్ ఆఫ్ దోస్ వరల్డ్స్, అండ్ దెన్ వన్స్ యూ డిజైన్ దట్ యూ విల్ నీడ్ టు లెట్స్ సే హౌ డు పీపుల్ డ్రెస్ అప్ ఇన్ దట్ వరల్డ్, వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ దేర్ ఇన్ దట్ వరల్డ్. అలా ఎవ్రీ రూల్స్ చేసుకున్న తర్వాత దెన్ యూ కమ్ టు ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ అనమాట. అంటే ఓకే యూ హ్యావ్ ఒక హీరో క్యారెక్టర్ ఉంది, వాట్ ఈస్ హిస్ బ్యాక్ స్టోరీ. అంటే because you are not showing the entire journey of him, you are showing him as an adult or anything. So whatever he is, how he has become anamata, what was his journey annadi back story okati raskovalsi vastundi. So that whether you show it on the film or not, but every character meer VFX lo ante like it goes along with the director anamata. It's not purely VFX thing. All pre-production anta it's టాండమ్లీ ఇన్ మీరు ఒక డైరెక్టర్తో, ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ వీళ్ళందరితో కలిసి చేసే వర్క్ అనమాట. సో యూ విల్ నీడ్ టు డిజైన్ ఈచ్ క్యారెక్టర్ సపరేట్లీ అనమాట. వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఏం కానీ అలా ఎవ్రీథింగ్ యూ నీడ్ టు డిజైన్, అండ్ దెన్ దానికి విజువల్ రిప్రజెంటేషన్ వీ విల్ క్రియేట్. సో దిస్ ఎ లాట్ ఆఫ్ బ్యాక్ వర్క్ హ్యాపెన్స్ అనమాట. మన స్క్రీన్ మీద చూసే ఒక ఇమేజ్కి దాని వెనకాల బ్యాక్ స్టోరీలు చాలా ఉంటాయి. So that is all pre-production, and then once you created this world, once you created the characters, and then comes to the story anamata. So each scene lo emautundi, do you need a previs kavala odda aa scene ki. So konni scenes, let's say drama, you might not need a previs, but for action sequences you would need a previs. అంటే షూట్ చేయకముందే you animate those characters and do the acting and everything. And then you go and shoot exactly like that. ఓకే, అయితే ఇప్పుడు జరిగే బిగ్ ఫిల్మ్స్కి మీరు ఆల్రెడీ ప్రీవిజువలైజింగ్గా ఒక ట్రయల్ కాల్ చేస్తారు. ఎస్, యానిమేటెడ్ 2Dలోనో 3D స్ట్రక్చర్లో చేస్తారు. సో అంటే టిపికల్గా ఇంతకుముందు స్టోరీ బోర్డ్ వేసేవాళ్ళు. అవును, స్టోరీ బోర్డ్ వేస్తారు. ఆఫ్టర్ స్టోరీ బోర్డ్ బేసికలీ యూ టర్న్ దట్ ఇన్ టు 3D animatics అనమాట. సో దట్స్ ద ప్రీవియస్. సో అక్కడ ఏంటంటే వన్స్ యూ క్రియేట్ ద యాక్షన్, cinematographer can come in and place his camera, a same lensing ఎక్కడ పెట్టాలి ఏంటి అనేసి
everybody will know, okay, how much blue screen is needed, how much set is needed. So అది it will help the rest of the departments to plan the shoots అనమాట, ఎన్ని రోజుల్లో చేయొచ్చు అని. నేను ఇప్పటిదాకా థాట్ చేసింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్కి మీరు డిజైన్ చేస్తారు బికాస్ ఆఫ్ దే యూజ్ గ్రీన్ స్క్రీన్స్ వాట్ ఎవర్ ద బ్లూ స్క్రీన్స్. అంటే కొన్ని సినిమాలు అలా అవుతాయి అంతే. అంటే ఫస్ట్ షూట్ చేసేసుకున్న తర్వాత ఫిక్స్ ఇట్ ఇన్ పోస్ట్లో అవుతాయి. కానీ బట్ ఆల్ బిగ్ మేజర్ ఫిలిమ్స్ దే డూ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ డెఫినెట్గా చేస్తారు. ఇప్పుడైతే ఇట్స్ బికమ్ ఏ కంపల్షన్ టు డూ ప్రీ ప్రొడక్షన్. అంటే రాకాసా లాంటి అంటే ఇట్స్ నాట్ ఏ హెవీ బడ్జెటెడ్ ఆర్ ఏ హెవీ విఎఫ్ఎక్స్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఈవెన్ ఫర్ దాట్ వీ డిడ్ ఏ ప్రీ ప్రొడక్షన్. సో రైట్ ఫ్రమ్ డిజైనింగ్ ఎ స్మాల్ ప్రాప్ దగ్గర నుంచి సెట్స్, క్యారెక్టర్ డిజైన్, ఎవ్రీథింగ్ వీ వర్క్డ్ ఆన్. ఓకే. సో అయితే మేజర్గా మాకు వచ్చే క్వశ్చన్ ప్రాబ్లం ఏంటంటే మీరు అంతా ప్రీ ప్రొడక్షన్లో చేసినప్పుడు మీకు వరల్డ్ బిల్డింగ్లో స్కెచెస్ వేసుకుంటారు, ఆర్టిస్ట్ యొక్క డిజైన్, డ్రెస్సెస్, ఎవ్రీథింగ్ యూ నో కదా. బట్ వై అంటే మీకు ఒకసారి అవుట్పుట్ వచ్చేసిన తర్వాత మాకు మెయిన్గా ప్రొడక్షన్ వాళ్ళు చెప్పేది కానీ, డైరెక్టర్స్ చెప్పేది కానీ, విఎఫ్ఎక్స్ టేకింగ్ టైం 6 months పడుతుంది, ఇంకో 3 months పడుతుంది, దానివల్ల లేట్ అవుతుంది అన్నప్పుడు ద రీజన్ బిహైండ్ ఇట్ ఏంటి అసలు? అంటే మీకు ఆల్రెడీ మీకు ఒక సోర్స్ ఆఫ్ థింగ్ ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు మీకు డెలివరింగ్ పాయింట్ ఎందుకు లేట్ అవుతుంది? అంటే మ్యాక్సిమమ్ మూవీస్ విచ్ ఆర్ గెటింగ్ డిలేడ్, ఇఫ్ యూ అబ్జర్వ్డ్, దే వుడ్ హ్యావ్ నాట్ డన్ ప్రీ ప్రొడక్షన్. ఆర్ ఇఫ్ దే వుడ్ హ్యావ్ డన్ ప్రీ ప్రొడక్షన్ దే వుడెంట్ స్టిక్ టు దట్ ఐడియేషన్ అనమాట. అంటే షూట్ చేసిన తర్వాత ఐడియా మారితే దెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎంటైర్ సైకిల్ విల్ గో త్రూ అగైన్. సో అది ఒక డిఫికల్టీ మోస్ట్ ఆఫ్ ద విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ ఫేస్. అండ్ దెన్ అనుకున్న దానికంటే ఎక్కువ వర్క్ అయిపోతుంది. అంటే యూ వుడ్ థింక్ ఓకే ఎంటైర్ మూవీలో యూ హ్యావ్ ఓన్లీ లైక్ 20 minutes ఆఫ్ వర్క్. 20 minutes ఉండొచ్చు ఒక్కోసారి, కానీ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. సో అండ్ ద బడ్జెట్స్, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ దే బర్న్ అవుట్ దేర్ బడ్జెట్స్ ఇన్ షూట్. పోస్ట్కి వచ్చేసరికి ఉండదు. సో దే విల్ గో విత్ స్టూడియోస్ హూ విల్ కోట్ లెస్. సో అక్కడ డిలేస్ అయిపోతాయి. సో అండ్ ఫ్రాంక్లీ నో విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో వాంట్స్ టు గివ్ ఏ వాట్ యు కాల్ ఒక బ్యాడ్ అవుట్పుట్ ఇవ్వాలని ఏ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో కోరుకోరు. కానీ ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఫ్రమ్ ద విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్, అంటే ఈ వర్క్ని ఎస్టిమేషన్ చేయడంలో తప్పులు చేస్తారు చాలామంది. ఇది లెట్స్ సే 1 monthలో అయిపోతుందిలే అనేసి తీసుకుంటారు. బట్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్, ల్యాక్ ఆఫ్ క్లారిటీ కానీ, లేకుంటే టాలెంట్ లేకపోవడం కానీ స్టూడియోలో, సో ఇట్ కీప్స్ డిలేయింగ్ అనమాట. ఆర్ అన్ఫినిష్డ్ వర్క్ డెలివర్ అయిపోతుంటారు. సరే, అంటే RRRకి మీరు ఎంత టైం స్పాన్ పెట్టుకున్నారు, ఎన్ని చేంజెస్ అయ్యాయి, మీరు అనుకున్న తర్వాత ఏమేమి పార్ట్స్ చేంజ్ అయ్యి ఎన్ని? RRRలో we did only a couple of sequences. Other than the introductions of both the characters, like Ramaraju character and Bhim's character. If you've seen, one introduction video came out before the lockdown. Okay. Ram Charan Garde. And then Bhim's character came after the lockdown. So both of those things were done by us. And then we did the underwater sequence. The first time when they jump into a train accident అయిపోయిన తర్వాత నీళ్ళలో జంప్ అయిన తర్వాత ఆ అండర్వాటర్ సీక్వెన్స్ వి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఫైర్ఫ్లై. అది సో అది అంటే వర్కింగ్ విత్ రాజమౌళి గారు, హీ ఈజ్ వెరీ క్లియర్ వాట్ హీ వాంట్స్. సో హీ విల్ ఆస్క్ యూ కీప్ ఐటరేటింగ్ టిల్ హీ గెట్స్ వాట్ హీ వాంట్స్. సో ఆ విషయంలో బికాస్ హీ ఈజ్ వెరీ క్లియర్, అంటే ఎగ్జాక్ట్లీ వాట్ వర్క్స్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ వెరీ క్లియర్ కాబట్టి ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు వర్క్ విత్. మీరు అదే అబ్జర్వ్ చేస్తే, నేను ఇంకో డైరెక్టర్ని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎండ్ ఆఫ్ ద డే హీజ్ అవుట్పుట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంటే బేసిక్లీ నాట్ ఓన్లీ విఎఫ్ఎక్స్, హీ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ ఎంటైర్ హిస్ షూట్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ. హీఈస్ వెరీ ఫ్రమ్ డే వన్ హీఈస్ వెరీ క్లియర్, ఓకే దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అండ్ టిల్ ఐ గెట్ దట్ ఐ విల్ కీప్ డూయింగ్ ఇట్. ఓకే. సో అందుకనే ఈవెన్ బికాస్ he takes a long time to get that thing also. And he gives you so much time to refine and fine tune everything. Okay. Which might not be the case for the other projects. So
ఆ బడ్జెట్స్ కూడా అలాగే ఉంటాయి. సో దీనికి చేంజెస్ చేస్తుంటారు, చాలా చేంజెస్ చేస్తుంటారు ట్రిపుల్ ఆర్కి కూడా. యా యా అంటే ఎంటైర్ సీక్వెన్సెస్ ఒక విధంగా చేసి అది మళ్ళీ వద్దని చెప్పి అంటే అలా కాదు. అంటే సో హౌ ఇట్ హ్యాపెన్స్ ఇస్ అట్ ఎవ్రీ స్టేజ్. అంటే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూట్ చేసేయడం కూడా దే ఆర్ మల్టిపుల్ స్టేజెస్ దట్ యూ గో త్రూ. అంటే మోడలింగ్ స్టేజ్ ఉంటుంది, అండ్ దెన్ యూ డూ ద స్టేజింగ్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ యూ డూ అ ప్రిలిమినరీ యానిమేషన్ అండ్ షో, అండ్ దెన్ యూ డూ వన్ రఫ్ వర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలా ఎవ్రీ స్టెప్లో యూ కీప్ రిఫైనింగ్ ఇట్ అండ్ టేక్ ఇట్ టు ద లాస్ట్ మూమెంట్. అంతేగాని మొత్తం ఫినిష్ చేసేసి మళ్ళీ యూ విల్ నాట్ కమ్ బ్యాక్. సో యాజ్ ఏ డైరెక్టర్, ఇఫ్ దే అండర్స్టాండ్ ఆల్ దీస్ స్టెప్స్, అంటే యానిమేషన్ స్టేజ్లో ఏం చూడాలి, స్టేజింగ్ స్టేజ్లో ఏం చూడాలి, ఒక ప్రీ లైట్ ప్రీ కాంప్ స్టేజ్లో ఏం చూడాలి, అవి అర్థమవుతే దెన్ ఇట్ విల్ బికమ్ ఈజియర్ టు వర్క్ విత్ విజువల్ ఎఫెక్ట్స్. దట్ ఈస్ వేర్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ కమ్స్ ఇన్ అనమాట, టు హెల్ప్ ద డైరెక్టర్ టు అండర్స్టాండ్ దీస్ స్టెప్స్. ఓకే ఓకే. లేకపోతే అంటే మొత్తం ఫినిష్ చేసి మళ్ళీ టు గో బ్యాక్ అండ్ ఇట్ బికమ్ బిగ్గర్ సైకిల్ అనమాట. సో అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఏంటంటే కల్కిలో అమితాబ్ బచ్చన్ గారిది ఎంగేజ్ ఫేస్ థింగ్ కూడా, అంటే బేసికల్లీ కొన్ని ఫిలిమ్స్ ముందు ట్రై చేశాయి, ఆ అవుట్పుట్ రాలేకపోయింది యాక్చువల్లీ, బట్ అమితాబ్ బచ్చన్ గారిది కొంచెం సక్సెస్ అయింది. సో హౌ ఇట్ వర్క్స్ ఫర్ కల్కి అంటే లైక్ ఇట్ టుక్ us what 6 to 8 months to make that face. అవునా? So when you have that much time to refine everything, and we know it's going to play for that one scene only. So అంటే 2 models చేశారు. అంటే టు స్టార్ట్ విత్ ఫస్ట్ we took అంటే అమితాబ్ బచ్చన్స్ వర్షన్ how he was in Anand. He was very young and all those things. Later, because the scene is of Karna dying and all those things, it is shifted to how Amitabh Bachchan looked in Zanjeer to get that kind of performance. Okay. So it's అంటే ఆ ఫైన్ ట్యూన్ కి దానికి ఎక్స్ప్రెషన్స్ కి టైం పట్టింది అంతే. అవే 6 to 8 months పట్టింది. 6 to 8 months పట్టింది. And then again it's like hair styles, multiple hair styles have been tried out. బన్ కానీ వారియర్ బన్ చేయడము అది ఇది. సో ఇట్ టేక్స్ సో మచ్ టైమ్ టు రిఫైన్ దట్. అండ్ స్టిల్ ఐ వుడ్ సే ఇట్ ఇస్ స్టిల్ 90-95%. ఇట్స్ నాట్ 100%. సో అండ్ అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ వదిలేండి, ఇవి నేను డైరెక్టర్స్ కాల్ ఇస్తాను. అట్లీస్ట్ మీరు ఇన్ని అవుట్పుట్, మీరు బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు, వర్స్ట్ అవుట్పుట్ ఇవ్వచ్చు మీ టీం ఏదైనా ఓకే, అది డైరెక్టర్స్ కాల్ ఎండ్ ఆఫ్ ద డే, అది విజువల్ బయటకు వచ్చే వరకు. కొన్ని ఫిలిమ్స్ డైరెక్టర్స్ కాల్ వల్ల బయట విఎఫ్ఎక్స్కి నేమ్ చాలా వర్స్ట్గా వస్తుంది. లైక్ నేను నేమ్స్ చేయను కానీ రీసెంట్ ఫిలిమ్స్, ఫ్యూ ఫిలిమ్స్ అవి కూడా హెవీ బడ్జెట్స్ ఉన్నాయి అవి కూడా. బట్ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ బేసికలీ అంటే ఇఫ్ ద డైరెక్టర్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ విజన్, ఓకే ఐ నీడ్, ఇప్పుడు ఎనీ విజువల్ అంటే నో విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో ఆర్ ఎనీబడి ఈస్ క్రియేటింగ్ విల్ నాట్ క్రియేట్ ఇట్ అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ మైండ్ కదా. క్లయింట్ ఏది అడిగితే అది చేసిస్తారు. చేసి ఇచ్చిన తర్వాత అది క్లయింట్ ఈస్ వెరీ హ్యాపీ, హీ టుక్ దట్ థింగ్. బట్ వెన్ యూ పుట్ ఇట్ అవుట్ టు ద వరల్డ్, ఇఫ్ ద ఆడియన్స్ డజంట్ లైక్ ఇట్, బ్లేమ్ విల్ బి షిఫ్టెడ్ టు విజువల్ ఎఫెక్ట్స్ పీపుల్, బికాస్ దే థింక్ ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఈజ్ బ్యాడ్ అంతే. ఓకే. So it's not, అంటే it's the choice of the creator. It could be director, producer, whoever it is. His choice and his vision is getting executed by visual effects studios. Okay. So అది అవుట్పుట్ యాక్సెప్ట్ చేశారు అంటే ఇట్స్ బేసికలీ దట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేయించుకున్నారు అంతే. మీరు ఇప్పుడు ఏమైనా ఫిలిమ్స్ నేమ్స్ వద్దులండి, ఫేస్ మార్ఫింగ్స్, హీరో లేక డూప్స్తో చేస్తే ఫేస్ మార్ఫింగ్స్ చేసిన సీన్స్ విజువల్స్ ఉన్నాయా? ఉన్నాయి. అంటే typically that's a standard practice అండి. and if you see stunts, no, we call something called digital doubles. Okay. అంటే కొన్ని stunts physically not possible to do. So you will have to create a digital double of that actor. It could be hero also, it could be villain also, it could be some random fighter also. అంటే అది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. So you come to visual effects because it is not practically possible. Okay. So ఇప్పుడనే కాదు, ఇప్పుడు లెట్స్ సే ఒక మగధీరా తీసుకోండి. మగధీరాలో 100 men ఫైట్ ఉంది ఒక నారో బ్రిడ్జ్ మీద. అక్కడ నారో బ్రిడ్జ్ మీద నుంచి కొందరు సోల్జర్స్ కింద పడిపోతారు. కానీ బ్రిడ్జ్ ఉన్నది ఓన్లీ 6 feet హైట్ సెట్ వేసింది.
బట్ వాళ్ళు పడిపోయేది మాత్రం లోయలో చూపించాలి. సో ఆ టైంలోనే వీ యూజ్ డిజిటల్ డబల్స్ టు మేక్ దమ్ ఫాల్ డౌన్ అండ్ క్రాష్ ఆన్ టు ద రాక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. ఓకే. సో యూసేజ్ ఆఫ్ డిజిటల్ డబల్స్ ఈస్ అ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనమాట. ఓకే. కానీ ఇప్పుడు కొంచెం దాన్ని అంటే అబ్యూస్ చేస్తున్నారు. మరి సరే, ఇప్పుడు మీరు అన్నది ఓకే, ఫైట్ సీక్వెన్సెస్ లేదంటే బిహైండ్ ద పాసిబిలిటీస్ లైక్ వరల్డ్ బిల్డింగ్లో ఓకే వీ కెన్ యాక్సెప్ట్. ఇప్పుడు కల్కి లాంటి వరల్డ్ బిల్డింగ్ అనుకోండి, అది రియల్ టైంలో చేయడానికి నాట్ పాసిబుల్. ఓకే, డ్యాన్స్లో ఫైట్స్లో నిల్చునే ప్లేసెస్లో కూడా హీరో ఫేస్ మార్ఫింగ్స్ రావడం వల్ల ఆడియన్స్ పెట్టే బడ్జెట్, వాళ్ళు లవ్ చూపించే టువర్డ్స్ హీరోకి దే విల్ ఫీల్ బ్యాడ్ కదా. ఫేస్ మార్ఫింగ్ చేయొచ్చండి, కానీ అది చేసామని తెలియకూడదు అంతే. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ యూటిలైజింగ్ ద టెక్నాలజీ ఫర్, అంటే ఇట్ కుడ్ బి మల్టిపుల్ రీజన్స్ అండి. బేసికలీ డేట్స్ లేకపోయి ఉండొచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి ఏ ప్యాచ్అప్ షూట్. మీరు వార్న్ చేస్తారా అంటే లైక్ అట్లీస్ట్ దీని అవుట్పుట్ ఇచ్చే ముందు దీని వల్ల వస్తుందని అట్లీస్ట్ వార్న్ ఇస్తారా విఎఫ్ఎక్స్ నుంచి, కంపెనీ నుంచి? ఐఎమ్ నాట్ వెరీ షూర్. అట్లీస్ట్ అంటే మా సైడ్ నుంచి అయితే ఐ వుడ్ వార్న్ ద క్రియేటర్స్, అంటే బాగా వస్తుందా రాదా అనేసి. ఓకే. బట్ కొన్నిసార్లు జనాలు అంటే ఇఫ్ ఇట్స్ అన్ అన్ఫినిష్డ్ వర్క్, అంటే ఆడియన్స్కి తెలిసిపోతుంది అంటే ఇట్ ఈస్ అన్ అన్ఫినిష్డ్ వర్క్ అంతే. సో చాలా చోట్ల వాడతారు, బట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ టు యూటిలైజ్ దట్. సో బికాస్ యూ హ్యావ్ ద టెక్నాలజీ టు ఇట్. సార్, రీసెంట్గా రామాయణ చూస్తే 4,000 crores బడ్జెట్ అని అఫీషియల్గా వాళ్ళు కూడా చెప్తున్నారు. అంత బడ్జెట్ రిలీజ్ చేసి అంత బడ్జెట్లో వచ్చిన ఫిలిం కూడా ఏఏ మీద డిపెండ్ అయ్యి ఉంటే మాన్యువల్ కరెక్షన్స్ ఎప్పుడు తెలుస్తాయి? ఏ కరెక్షన్స్ ఓకే చూసిన తర్వాత అవుట్పుట్ కరెక్షన్లో తెలుస్తాయి. బట్ మీరు అది చూసే దాన్ని కూడా చాలామంది ట్రోల్ చేశారు. అంటే హౌ ఇంపాక్ట్ ఏఏ ఇన్ విఎఫ్ఎక్స్ యాజ్ వెల్? ఇట్స్ అన్ ఎవల్యూషన్. ఏఐ ఈజ్ ద టూల్ ఫర్ టుమారో. ఓకే, సో మనం ఎలా అయితే ఫిలిం నుంచి డిజిటల్కి వచ్చి హౌ వీ యూటిలైజింగ్ ద కంప్యూటర్ టెక్నాలజీ to create better visuals, AI is also a tool. How effectively creators use it is the point ante. It depends on, అంటే మీరు ఒక నాన్ ఆర్టిస్ట్కి టెక్నాలజీ వాళ్ళకి ఏఐ టూల్ ఇచ్చేసి గ్రేట్ విజువల్స్ డెవలప్ చేయమంటే దే మైట్ నాట్ హ్యావ్ ద ఎస్థెటిక్ సెన్స్ టు క్రియేట్ ద రైట్ విజువల్స్. బట్ if an artist utilize the same tool, they would utilize it and give you a fantastic output. So AI is the reality, tomorrow's reality, and I would say everybody needs to embrace it and don't see it as a threat. And when it comes to films like, let's say, Ramayana, people are saying that some of the shots might be AI and all those things. There's nothing wrong in it actually. So you will have to utilize. ఇప్పుడు AI లేకముందు వరకు కూడా మేము చాలా క్రౌడ్ సిమ్యులేషన్స్ అవి ఇవి అన్నీ చేసాం. ఆల్ ద క్రౌడ్ బిహేవియర్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఆర్టిఫిషియల్ కదా. సార్, ఇప్పుడు మీరు బాహుబలికి వర్క్ చేశారు అంటే బాహుబలి బిగినింగ్ ఆ వార్ సీక్వెన్సెస్లో అంతమందిని బిల్డ్ చేయాలంటే ఐ డోంట్ నో అప్పటికి ఎంత టెక్నాలజీ వచ్చిందో ఐ డోంట్ నో. 10 years బ్యాక్, ఇట్స్ బిన్ 10 years రైట్? ఆ విఎఫ్ఎక్స్ అట్లీస్ట్ ఒక ఫ్రేమ్ విఎఫ్ఎక్స్ అంత పీపుల్ని చేయడానికి ఎంత టైం పట్టింది అంటే లైక్? ఇట్ టుక్ అస్ లాంగ్ టైం. అంటే లార్జ్ క్రౌడ్ సిమ్యులేషన్స్ అప్పటికి పర్ఫెక్ట్ అయిపోయాయండి. ఓకే, అంటే లార్జ్ క్రౌడ్ బిహేవియర్స్ కూడా ఇట్స్ బీన్ పర్ఫెక్టెడ్. అంటే ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ లెట్స్ సే మీరు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తీసుకున్నారు. లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో లార్జ్ క్రౌడ్స్ దే యూజ్ ఇట్ టూల్ కాల్డ్ మ్యాసివ్ అని, సో టు బిల్డ్ దట్ సిమ్యులేషన్స్. వీ ఆల్సో యూజ్డ్ a similar tool called Me Army for Baahubali to create those large scale the same tool, war sequence. Similar tool, not the same tool. So ఆ టూల్ ఎవల్యూషన్ వచ్చింది. సో టు దట్ టూల్ ఇప్పుడు వచ్చే ఏఐ కూడా అలాంటిదే యాక్చువల్లీ. సో వాట్ ఎవర్ వీఆర్ కాలింగ్ ఏఐ రైట్ నౌ ఇట్స్ నథింగ్ బట్ ఎంఎల్ అనమాట, మెషిన్ లెర్నింగ్. ఇట్స్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్. సో యూ ట్రైన్ ఏఐ మోడల్ ఆన్ సెట్ ఆఫ్ డేటా. ఆ డేటాలోంచి యూటిలైజ్ చేసుకొని ఇట్ ఈస్ జనరేటింగ్ ద మోడల్. సో ఇఫ్ ద స్టూడియోస్ train their AI systems based on their visuals or anything like that, they can create effective outputs. చాలా మటుకు మీరు టైం సేవ్ చేయొచ్చు, టైమ్ అండ్ బడ్జెట్ సేవ్ అవుతాయి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ ఎ టూల్. హౌ ఎఫెక్టివ్లీ యూ యూజ్ ఇట్ ఈస్ ద మ్యాటర్ అంతే. సో I cannot talk about Ramayana because I don't know whether they used it or didn't use it.
people are claiming it could be a color correction glitch also. Okay, it might not be AI at the end of it. యాక్చువల్లీ మళ్ళీ వీళ్ళు కూడా ఏలోనే చేసి సేమ్ కలర్ కరెక్షన్ చేస్తే బాగుంది కదా అని రిఫ్లెక్షన్స్ అంటే ఇట్స్ లైక్ దిస్. అంటే ఇప్పుడు ఒక్క షాట్ అంటే మీరు ఏలో చేసుకోవచ్చు అండి, బట్ ఇఫ్ యూ హ్యావ్ టు రన్ ఎ సీన్ టు హ్యావ్ దట్ కన్సిస్టెన్సీ ఓవర్ మల్టిపుల్ సీన్స్, ఇప్పుడు వరకు వచ్చిన ఏఐ టూల్స్ దే ఆర్ నాట్ దట్ ఎవాల్వ్డ్, బట్ యూ కుడ్ యూటిలైజ్ ఇట్ ఫర్ డూయింగ్ రోటోస్కోపీ అండ్ మల్టిపుల్ థింగ్స్, చిన్నవి చేయడానికి యూటిలైజ్ చేయొచ్చు. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నాకు ఒక చిన్న డమ్ క్వశ్చన్ అడుగుతానే అనుకోవద్దు. లైక్ మనం ఇప్పుడు ఇంటర్వ్యూస్ని 4K రిజల్యూషన్లో చేస్తేనే సిస్టమ్స్ హ్యాండిల్ చేయలేవు. సో అఫ్కోర్స్ రన్నింగ్ ఆన్ టీవీస్ చేస్తూ ఉంటాయి. లైక్ ఈ అవుట్పుట్స్ ఎలా ఉంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపులర్ కానీ ఒక సీన్ అవుట్పుట్స్ ఎలా ఉంటాయి? ఎంత జీబీస్ ఉండొచ్చు, ఎంత టీవీస్ ఉండొచ్చు? ఫుటేజెస్ వరకు ఓకే అండి, బాగానే ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ కమ్స్ ఇస్ వెన్ యూ డూ లార్జ్ స్కేల్ సిమ్యులేషన్స్, లెట్స్ సే వాటర్ సిమ్యులేషన్ కానీ ఫైర్ అలాంటి సిమ్యులేషన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ రన్స్ ఇన్ టు టీవీ. ఈచ్ షాట్ మైట్ రన్ ఇన్ టు ఫ్యూ టీవీస్. ఈచ్ షాట్ అట్లీస్ట్ ఫ్రేమ్, ఐ మీన్ లార్జ్ స్కేల్ ఫ్లూయిడ్ సిమ్యులేషన్ like more than 10 years అయింది అనుకుంటా. We did a project called Kayal in Tamil movie. We created a large scale tsunami which happened in Kanyakumari. So that each simulation would be around 500-600 GB, each short simulation. So every second we can each shot, let's say an average of 2-3 seconds ke we used to generate around 500 GB of data. సో సినిమా అవుట్పుట్ ఎలా ఉంటుంది సార్ అప్పుడు? చాలా అంటే విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ అందుకే కదా, దే ఆర్ వెరీ టెక్నాలజీ డిపెండెంట్. సో యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టూడియో టు స్టార్ట్ రన్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో ఇస్ ద టెక్నాలజీ. సో నాకు తెలిసి బాహుబలి మెయింటైన్ చేయాలంటే గూగుల్ డేటానే సరిపోదేమో. అదే బాహుబలికి ఐ థింక్ ద పార్ట్ దట్ వీ వర్క్డ్ ఇన్ part 1, we generated around 15-16 TB of data after cleanup. Actually very small compared to ఇప్పుడున్న మూవీస్ కానీ అది చాలా తక్కువ. లెట్స్ సే ఫర్ రాకా సార్, అవర్ ఎంటైర్ project for that one we worked on like 30 minutes of film. The entire project is around 60 TB. 60 TB. A 30 minutes part. A 30 minutes part is around final and process everything refine అయిన తర్వాత 60 TB of data ఉంది. Okay. So you need a large storage spaces to handle that. And systems ఎలాగో ఇప్పుడు అంటే చాలా పవర్ఫుల్ అయిపోయాయి. So depending on your technology you would push the visual quality a little more. సో ఓకే, మీరు ఇందాక ఆఫ్ కెమెరాలో డిస్కస్ చేస్తారు లైక్ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో హాలీవుడ్ వాళ్ళు కూడా సేమ్ టూల్స్, సేమ్ టెక్నాలజీ, సేమ్ కీ లైటింగ్, ఎవ్రీథింగ్ వాళ్ళు కూడా అదే యూస్ చేస్తున్నారు అట్లీస్ట్. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? ప్రాబ్లం ఏమైంది అంటే లైక్ మీరు యూస్ చేస్తున్న టూల్ కానివ్వండి, ఎక్కడ ల్యాక్ ఆఫ్ థింగ్ ఎక్కడ జరిగింది? See, a few things actually. It's not only one single point అంటూ ఉండదు. First thing, we use similar tools whatever the Hollywood is using. So in that case our expense is as good, same as what Hollywood studios are spending. When it comes to the time that we get to execute certain things is very less. Okay. So let's say if they take a year to churn out a bunch of shots, ante for us the same amount of work we would have to deliver it in like 3 to 4 months. Okay. But to a fraction of a cost. Because ante there's nothing wrong. But మన మూవీస్ దే ఆర్ నాట్ $1 billion మూవీస్. సో మనకున్న బడ్జెట్లో మనకు ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలదు ఆ మూవీని బట్టే ప్రొడ్యూసర్స్ స్పెండ్ చేస్తారు. సో దే విల్ హ్యావ్ ఎ వెరీ లిమిటెడ్ బడ్జెట్ ఫర్ విజువల్ ఎఫెక్ట్స్ టు ప్రొడ్యూస్. సో విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ కూడా దే విల్ నీడ్ టు వర్క్ విత్ ఇన్ దట్ లిమిట్స్ అనమాట. సో టు గెట్ టు ద 90-95% యూ వుడ్ బి ఏబుల్ టు ఈజీగా జనరేట్ వచ్చేయచ్చు 95% క్వాలిటీ వర్క్. బట్ పుష్ ద ఎన్వెలప్ టు లాస్ట్ 3%, 5% పుష్ చేయడానికి యూ వుడ్ నీడ్ 90% ఆఫ్ ద టైం. ఓకే. సో అక్కడ తేడా వస్తుంది. అండ్ అదర్ థింగ్ ఈజ్ లైక్ ఈవెన్ ఫర్ ద హాలీవుడ్ మూవీస్ మన ఇండియన్సే చాలామంది ఉన్నారు వర్క్ చేస్తున్నారు. ఓకే. సో దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ మీన్స్ ద టాలెంట్ ఈస్ దేర్. సో వాట్ ఈస్ నాట్ దేర్ ఈస్ బేసిక్లీ యూ డోంట్ హ్యావ్ ద బడ్జెట్స్ అండ్ టైమ్ లైన్స్ అంతే. Okay. So if we get like, let's say if you
మన మూవీస్ కూడా లైక్ స్లోలీ దే ఆర్ యాక్చువల్లీ రీచింగ్ అప్ టు దట్ క్వాలిటీ. ఇఫ్ యూ సీ ఫ్రమ్ లెట్స్ సే బాహుబలి టు ఆర్ఆర్ఆర్ టు కల్కి, we are reaching to that position within the limitations that we have. Now with I think with Varanasi, I think we will reach there. Okay. And for Ramayana, anyhow, the budgets and timelines are at that scale, kabatti I think definitely they will achieve it. Okay. So when it comes to the regional films, mana movies scale takkuva andi actually. So nobody wants to spend 100 crores if you have a revenue of only 10 crores. Okay. అలా లిమిటేషన్స్ అవుతుంది. అండ్ దట్ అదర్ పార్ట్ ఈస్ బేసిక్లీ మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ విచ్ ఆర్ కమింగ్, హూ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఫీల్డ్ రైట్ నౌ, ఇట్ ఈస్ ఎ జాబ్ ఫర్ దెమ్. ఎస్పెషలీ ఈ ఫీల్డ్లో ఇఫ్ యూ డూ దిస్, బికాజ్ ఇట్స్ ఆర్ట్, క్రియేటివ్ ఫీల్డ్. సో ఇఫ్ యూ సీ ఇట్ యాజ్ అ జాబ్, నాట్ యాజ్ అ క్రాఫ్ట్, దెన్ యూ విల్ నాట్ గో ఫర్దర్. సో ఐ థింక్ విఎఫ్ఎక్స్ అనుకుంటా ఓన్లీ క్రాఫ్ట్ అవుట్ ఆఫ్ ద మూవీ బయటకు వచ్చి మీరు అన్నట్టు వాళ్ళ జాబ్ పర్పస్లో వర్క్ చేస్తారు, ఇట్స్ మై జాబ్ అనుకుని. అవి మాత్రం మిగతావన్నీ సమ్ ప్యాషన్ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ అందరు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అనట్లేదు. The majority of the VFX artists who have that passion and all, no, they grow and move on to become work for Hollywood films and all those things. But the thing is, for domestic films, most of the people will start here actually. So ఏంటంటే మనకు, if you don't see it as a craft and as a profession that you want to grow in, it will become very difficult for them going forward. సో అక్కడ చాలామందికి అర్థం కాదనమాట, ఏంటి ఇది డే అండ్ నైట్స్ చేస్తున్నాము కానీ మాకు సాలరీస్ తక్కువ ఉన్నాయి. అది మేజర్ ప్రాబ్లమ్ విత్ అంటే విజువల్ ఎఫెక్ట్ స్టూడియోస్ ఆల్సో, డొమెస్టిక్ స్టూడియోస్, దే విల్ నాట్ బి ఏబుల్ టు పే యూ హై సాలరీస్ యాజ్ మచ్ యాజ్ వాట్ ద సేమ్. అదే ఈ ఆర్టిస్టే హాలీవుడ్లో వర్క్ చేస్తే మేబీ హీ వుడ్ ఎర్న్ 2-3 times more than working for a domestic studio. So they would, good artists will jump to a bigger studios. సో మీరు ఇందాక ఆఫ్లైన్లో ఇంకో విషయం కూడా చెప్పారు, లైక్ హాలీవుడ్లో సమ్ ఈవెన్ దో ఆస్కార్ వచ్చిన సమ్ స్టూడియోస్ కూడా మళ్ళీ బ్యాంక్రప్ట్ అయినా ఉన్నాయి, లేదంటే ఇలా ప్రాబ్లం వచ్చినట్టు ఉన్నాయి అన్నారు. సో ఎందుకు అలాంటి రీజన్స్ ఏంటి? అంటే మా విజువల్ ఎఫెక్ట్ స్టూడియోస్కి ఒక ప్రాబ్లం ఉందండి, వీఆర్ ఓవర్ అంబిషియస్. అంటే బడ్జెట్ ఇంతే ఉన్నా కానీ ఇంత డెలివరీ చేయాలని చూసేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద వర్క్ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. And then underestimate chesi, they try to push it forward and make losses. Other side of, flip side of that is the creators. వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉండదు. సో దే విల్ ఆస్క్ యూ ఫర్ ఆప్షన్స్, ఇంకొక ఆప్షన్ చేయండి, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ యూ విల్ ఓన్లీ గెట్ పెయిడ్ ఫర్ వన్ ఆప్షన్. సో ఇలా ఇన్ని ఆప్షన్స్ జనరేట్ చేసేసరికి యూ విల్ బర్న్ అవుట్ ఆల్ యువర్ రిసోర్సెస్. సో దాంతో ఏంటంటే యూ విల్ మేక్ లాసెస్. ఐ థింక్ దెర్ ఇస్ నో, యాజ్ ఫార్ యాజ్ ఐ నో, దెర్ ఇస్ నో విజువల్ ఎఫెక్ట్ స్టూడియో హూ మేడ్ బిగ్ మనీ. Oscar award winning visual effects studios are also shutting down. Just last year, a big studio shut down in Bangalore, where thousands of artists overnight became jobless. It's not because of they delivered a below par output, because it is how the industry is actually. They delivered Oscar winning work and still they went bankrupt. VFX studios కూడా కష్టాలు ఉంటాయి. అది విఎఫ్ఎక్స్ స్టూడియోస్కే కష్టాలండి. ఎందుకంటే అంటే వాళ్ళ ద అమౌంట్ ఆఫ్ మనీ దే బర్న్, అంటే యు ఆర్ యూజింగ్ టూల్స్ అట్ పార్ విత్ హాలీవుడ్ స్టూడియోస్. అంటే యువర్ టెక్నాలజీ ఎక్స్పెన్స్ ఇస్ హ్యూజ్. అంటే మీరు లైసెన్సింగ్, సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ కానీ, సర్వర్స్, సిస్టమ్స్ కాన్స్టెంట్లీ యూ నీడ్ టు అప్గ్రేడ్, మెయింటైన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ దెన్ యూ నీడ్ అ లార్జ్ వర్క్ ఫోర్స్ టు డెలివర్ ఏ ప్రాజెక్ట్. సో ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. సో స్టిల్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ట్రిబుల్-ఆర్, ఆ మేకింగ్ ఎంత అనేది పక్కన పెడితే విఎఫ్ఎక్స్ కోసం hundreds of crores వాళ్ళు పక్కన పెట్టి ఉంచుకుంటారు కదా, స్టిల్ ఇట్ డిడ్ంట్ వర్క్. అంటే ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ బడ్జెట్ ఆఫ్ దోస్ థింగ్స్, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇట్ విల్ బి a fraction of what the similar scale movies in Hollywood would spend. ఓకే, అక్కడ అంత స్పెండ్ చేసినా కానీ వాళ్ళు కూడా బ్యాంక్రప్ట్ అవుతున్నారు. Okay. So this field itself is like that. So this is where actually the next AI tools will help visual effects studios to save budgets.
కానీ ఏమవుతుందంటే మీరు ఏ వాడేస్తున్నారు కదా అనేసి ఇంకా తక్కువ చేయమని చెప్తారు అంతే. ఇదొక ప్రాబ్లం వస్తుంది. ఎటెల్లా ఇదొక ప్రాబ్లం అయితే ఉంటుంది అంతే. యా ఓకే. సార్ మీరు రోబోకి వర్క్ చేశారు కదా, అంటే రోబో ఫర్ ఎగ్జాంపుల్ మగధీర ఓకే, తర్వాత బాహుబలి రాకముందు ఇండియాలో నాకు తెలిసి రోబో ఈజ్ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ విఎఫ్ఎక్స్, సారీ విఎఫ్ఎక్స్ కాదు, బెస్ట్ వెర్షన్ ఆఫ్ ఎలా చెప్పాలి, ఒక వరల్డ్ బిల్డింగ్ ఎస్. రోబో థింగ్. సో దానికి ఎలా అంటే లైక్ I think Robo is one of those first films in India where they did previs for the entire film, including the drama part. So, and then they went ahead and shot exactly. At least 90% of it is shot as per planned. ఓకే, అంటే ప్రీ విజువలైజ్ చేశారు Pre-visualize చేసిన తర్వాత రోబోకి. సో అది ప్రీ-విజువలైజ్ మొత్తం ఫైర్ఫ్లై క్రియేటివ్ స్టూడియోలో అయింది అండర్ సూపర్విజన్ ఆఫ్ సనత్ గారు. ఓకే. So basically took the script, break it down into scenes, and then every scene ki pre-visualize chesi, and then sit with an editor and cinematographer to block the cameras and everything. అంటే షూట్ చేస్తారా అంటే ప్రీ విజువలైజ్ లైక్ షూట్ Previs ante if you build the entire scene in 3D 3D animation and you create a 3D camera there with the similar lens what you use physically outside and block those cameras and action and everything. So then you would same thing you will go and shoot the thing. సో అలా ఏంటంటే మీరు సెట్కి వెళ్ళిన తర్వాత కెమెరా ఎక్కడ పెట్టాలి, ఏం షూట్ చేయాలి అదంతా ఏమి ఉండదు. సో యువర్ షార్ట్ డివిజన్ ఈజ్ డన్, యువర్ అంటే ఏమేమి షార్ట్స్ ఏ యాంగిల్లో, ఆల్ దస్ ప్లానింగ్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ ఎవ్రీబడి ఇఫ్ యూ డూ ద ప్రీవియస్. ఓకే. సో దట్స్ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ ఫిలిమ్స్ ఇన్ ఇండియా టు డూ ద ప్రీవియస్ ఫర్ ద ఎంటైర్ ఫిలిం. అచ్చా ఓకే ఓకే. సో లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అంటే Even that is actually pre-visualized. If you actually go and see the showreel of Firefly Creative Studio, Robo de, you would see the designs, entire thing. Ante this thing forming into a snake and gaani ball la form avadam gaani. ఓకే. So all those things pre-visualized and tech quiz kuda అయిపోయింది. ఓకే. So and later that helped the post-production studios. ఓకే. So multiple studios worked in post-production. So it helped a lot of studios to execute that anamata because you have a base. So it will also help in budgeting. అవును. విజువల్ ఎఫెక్ట్స్కి ఎంత కాస్ట్ అవుతుందని ప్రీ విజువలైజేషన్ ఇచ్చేస్తే స్టూడియోస్కి దే ఎగ్జాక్ట్లీ నో వాట్ ఈస్ ద వర్క్ అండ్ హౌ మచ్ దే కెన్ బిడ్ అనమాట. సో ఇప్పుడు మీరు ట్రిబులర్లో కూడా ఏమైనా యూస్ చేస్తారా అప్పటికి? RRR టైంలో లేదండి, లేదు కంప్లీట్ అప్పటికి ఇంకా అంత ఎవాల్వ్ అవ్వలేదు యాక్చువల్లీ. ఓకే ఓకే. This AI phenomenon is last 1.5 year thing. Before that, there were AI tools, but they're not this evolved. They're very crude ఆ టైంలో. ఓకే ఓకే. బట్ స్టిల్ అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు. ఇప్పటికీ అండి దట్స్ వాట్ ఏఐ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. పోస్ట్లో చాలా తక్కువ వాడేది ఇప్పటికి కూడా. ఓకే. సో ఏఐ వాడారు అంటే యూ వుడ్ నో ఆన్ ద స్క్రీన్. ఇఫ్ అంటే రీసెంట్గా వచ్చిన కొన్ని ఫిల్మ్స్లో మీరు ఏఐ వాడినట్లు తెలిసిపోతుంది. అంతే. సో మీ వెర్షన్ ఏంటంటే ఏ డైరెక్టర్కైనా ఆర్ఎల్స్ టీమ్ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ప్రీ ప్రొడక్షన్లో ఏఐ యూస్ చేయండి, పోస్ట్ ప్రొడక్షన్లో అంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఇంకా ఏఐ టూల్ అంతా ఎవాల్వ్ అవ్వలేదు. ఓకే. ఇట్ విల్ గెట్ దేర్ డెఫినెట్లీ, ఇట్ ఈస్ గెటింగ్ దేర్. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ ఏ వాట్ యూ కాల్డ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు హ్యావ్ ఎన్ ఏఐ టూల్ ఇన్ ప్రీ ప్రొడక్షన్, ఇన్ డిజైన్ దాంట్లో కానీ వాటిలో కానీ. ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. ద ప్రాబ్లమ్ కమ్స్ ఈజ్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. ఓకే. ఇంతకుముందు కొన్ని ఆప్షన్స్ చేయించుకునేవాళ్ళు, ఇప్పుడు ఏఐ టూల్లో గంటలో ఒక 100 ఆప్షన్లు చేసేయచ్చు కాన్సెప్ట్ ఆర్ట్లు కానీ అవి. సో దాంట్లో చూస్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ అయ్యి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు. సో ఇట్స్ ఎ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ కల్కి, సో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. బట్ ద థింగ్ ఏంటంటే ఆఫ్టర్ అయిన తర్వాత ఇవి హాలీవుడ్ ఫిలిమ్స్లో అక్కడ కొన్ని ఉన్నాయి, ఆ కలర్ కరెక్షన్ కానీ, ఆ ఎస్థెటిక్ కానివ్వండి, ఆర్ఎల్స్ ఆ కలర్ ప్యాలెట్స్ కానివ్వండి, లేదంటే ఆ వరల్డ్ బిల్డింగ్ కానివ్వండి, ఇలా చాలామంది అన్నవాళ్ళు ఉన్నారు. అంటే లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరన్ గారు మీ టీంకి ఇలా చెప్పినప్పుడు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు? అంటే ఇవి ఎక్కడ మ్యాచ్ కాకుండా చూసుకోవడానికి. అంటే ఇది అంటే నోబడీ వాంట్స్ టు కాపీ ఎనీ విజువల్. బేసిక్లీ వాట్ it comes is like, let's say if you want to develop a world where there is no water, how do you show?
ఇట్స్ ఆల్ డెజర్టెడ్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు సిమిలర్ డిజైన్ అంటే సేమ్ డెజర్టెడ్ ప్లేసెస్ చాలా సినిమాల్లో ఉండిండొచ్చు. దట్ డజంట్ మీన్ దట్ యూ లిఫ్టెడ్ ఆఫ్ దట్ అక్కడి నుంచి కాపీ కొట్టారని కాదు. సో ఇట్స్ బేసిక్లీ థింకింగ్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ అనమాట. సో ఆ వరల్డ్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ఇట్స్ ఏ వాటరే లేని ప్లేసు, ఇట్స్ ఏ కొలాప్స్డ్ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ అనగానే దీస్ ఆర్ ద సేమ్ థింగ్స్ విచ్ కమ్స్. అంటే యూ విల్ హ్యావ్ ఎ డిప్లేటెడ్ మన పడిపోయిన బిల్డింగ్స్ ఉంటాయి ఫుల్లీ బికాస్ దెర్ ఇస్ నో ఎన్విరాన్మెంట్ దేర్, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ శాండ్ అండ్ మడ్, ఆల్ దీస్ థింగ్స్ డర్ట్ తోనే ఉంటాయి. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ పీపుల్ ఆర్ ట్రోల్ లైక్ డ్యూన్ తో కంపేర్ చేశారు వచ్చినప్పుడు ఇవన్నీ. అంటే డ్యూన్ కంటే ముందు చాలా మూవీస్ ఉన్నాయి కదా, మరి డ్యూన్ మ్యాడ్ మ్యాక్స్ నుంచి కాపీ కొట్టారని చెప్పొచ్చు కదా. డ్యూన్ ఈజ్ నాట్ ద ఫస్ట్ మూవీ టు హ్యావ్ శాండీ వరల్డ్, యూ హ్యాడ్ మచ్ మోర్ బిఫోర్ దట్ అలా. So, but when you think from first principles, that is what it is. So, obviously, some might inspire from, and homage cheyadaniki might inspire, look for references, how they developed and all those things. But not everything will work for your story, kada. So, you will have to think for your story, how you make it happen. Ante. వేరే వాళ్ళని కాపీ కొట్టి అది ఇక్కడ రిప్లికేట్ చేయాలంటే తెలిసిపోతుంది. అంటే యూ డెంట్ థింక్ నీ స్టోరీకి ఏం కావాలో ఆలోచించలేదు, కానీ మీరు జస్ట్ ఆ సీన్ బాగుందని లిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టారు అని తెలిసిపోతుంది. బట్ ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్, ఫ్రమ్ ద స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ కల్కి అండ్ ఆల్, కొన్ని సిమిలారిటీస్ ఉన్నా కానీ దే ఆర్ నాట్ సేమ్. అంటే ఆ ప్యాలెట్, బికాస్ యూ విల్ హ్యావ్ టు గో విత్ దట్ ప్యాలెట్ ఓన్లీ, కలర్ ప్యాలెట్స్. ఇఫ్ దట్ వరల్డ్ అంటే యూ వుడ్ గో టువర్డ్స్ వార్మ్ టోన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో డెఫినెట్గా ఇట్ ఈస్ లైక్ దట్, లుక్స్ లైక్ దట్ బట్ నాట్ సేమ్. యా. సో మీరు మహానటి, పంజా లాంటి ఫిల్మ్స్ వర్క్ చేశారు కదా. సో దోస్ ఆర్ నాట్ విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాస్, బట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ విఎఫ్ఎక్స్, రైట్? సో మేము అబ్జర్వ్ చేయలేనిది విఎఫ్ఎక్స్ రోల్ అంటే ఆ ఫిల్మ్స్లో ఏంటి? సే నాన్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఏంటంటే ద మెయిన్ జాబ్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్స్ ఇస్ టు బ్లెండ్ ఇట్ సీమ్లెస్లీ, టు క్రియేట్ దట్ టైమ్ పీరియడ్. లెట్స్ సే మహానటి అంటే ఆ టైమ్ పీరియడ్లోకి షిఫ్ట్ చేయాలి. అంటే యూ నీడ్ టు take audience to that time period, whether it is Mahanati or Jersey recently. ఇప్పుడు జెర్సీ సెట్ ఇన్ 80s. సో ఆ టైంలో మనకు డిషెస్ లేవు, వెహికల్స్ అవి ఇవి. సేమ్ విత్ మహానటి. ఇప్పుడు ఆ టైంలో ఉన్న స్టూడియో ఇప్పుడు లేదు. సో యూ విల్ హ్యావ్ టు రీక్రియేట్ దట్ స్టూడియో ఫ్లోర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆ టైంలో చెన్నై స్టేషన్ ఒకలా ఉండేది. సో యూ విల్ హ్యావ్ టు రీక్రియేట్ దట్ చెన్నై స్టేషన్ టు టెల్ దట్ స్టోరీ, ఆర్ ద స్ట్రీట్స్ ఆఫ్ చెన్నై. సో అది క్రియేట్ చేయాలి. అంటే బేసిక్లీ దేస్ ఆల్రెడీ అంటే పాస్ట్ని రీక్రియేట్ చేయడం అనమాట. సో ఆల్ దోస్ థింగ్స్ ఆడియన్స్కి తెలియకుండా చేయాలన్నమాట. ఇట్స్ కాల్డ్ as invisual VFX. ఈవెన్ ఇన్ పంజా Calcutta streets, some of the streets were recreated. The blasts were all recreated. Okay. So all the stunts is recreated. రియల్ రోడ్స్ అనుకున్నాను, కొన్ని కోల్కతాలో రియల్ టైంలో తీసిన రోడ్స్. మీకు the same thing with Shyam Singh Roy. Okay. బికాస్ ఇట్స్ అగైన్ సెట్ ఇన్ ఎ డిఫరెంట్ టైం పీరియడ్లో. సో మీకు ఆ టైం పీరియడ్లో హౌరా బ్రిడ్జ్ ఎలా ఉంది, అటువైపు చుట్టుపక్కల ఏరియాలు ఎలా ఉన్నాయి, అవన్నీ రీక్రియేట్ చేసినవి దాంట్లో కూడా. సో ఇట్స్ బేసిక్లీ విజువల్ ఎఫెక్ట్స్ హెల్ప్స్ ఇన్ టెలింగ్ దట్ స్టోరీ అనమాట. అంతే. మీకు విజువల్ ఎఫెక్ట్స్ అని కనపడ్డాయి అనుకో స్క్రీన్ మీద, ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాల్లో, దట్ మీన్స్ యూ డిడ్ ఎ బ్యాడ్ జాబ్. సో స్టోరీలోంచి బయటికి వెళ్ళిపోయి అది డిస్టర్బింగ్గా కనిపించింది అంటే దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ జాబ్ డన్ అనమాట. సో విఎఫ్ఎక్స్ ఈజ్ దేర్ టు హెల్ప్ ద స్టోరీ టెల్లర్స్ టు టెల్ దేర్ స్టోరీ మోస్ట్ ఎఫెక్టివ్లీ. అంతే. బట్ వీఆర్ నాట్ ద స్టోరీ. విఎఫ్ఎక్స్ స్టోరీ అయిపోయింది అనుకోండి, దెన్ ఇట్స్ ఆల్వేస్ టర్న్స్ అవుట్ బ్యాడ్. సార్ ఇప్పుడు ఓకే సార్, అంటే ఇవన్నీ ప్రొడక్షన్కి విఎఫ్ఎక్స్ బేస్డ్ కాదు కాబట్టి ఫిలిమ్స్ తీస్తారు. కానీ విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిలిమ్స్లో హౌ అంటే లైక్ ఆర్టిస్ట్ యొక్క ఎక్స్ప్రెషన్స్, అంటే కొన్ని మీరు చూస్తారు కొన్ని గ్రీన్ మ్యాట్స్ మీద చేసేస్తున్నవి కానీ ఇవన్నీ, అవి ఎలా మేనేజ్ చేస్తారు ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్? ఫర్ ఎగ్జాంపుల్ మనం అమితాబ్ బచ్చన్ గారిదే తీసుకోండి మీరు అన్నట్టు, ఆర్ఎల్స్ బాహుబలి కొన్ని ఏమైనా, అవి ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా? ఇంకొకటి మన నాజర్ గారిది హ్యాండ్ కూడా, ఇవన్నీ అవి బేసిక్లీ డైరెక్టర్ విల్ క్రియేట్ దట్ వరల్డ్ అనమాట. వాళ్ళకి ఆర్టిస్ట్కి ఎంత ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బేసికలీ యూ విల్ హ్యావ్ టు ప్రజెంట్ మల్టిపుల్ థింగ్. అంటే బేసికలీ యూ విల్ హ్యావ్ టు డిస్క్రైబ్ ద వరల్డ్ విజువలీ, విజువల్ రిఫరెన్సెస్ ఉండొచ్చు.
And then all those things, it will help them to perform effectively. Recent movie, I'll give you a recent movie example. Let's say Rakasa. Rakasalo post interval sequence ఒకటి ఉంది బేసికలీ వేర్ ద హీరోయిస్ గెట్ చేస్డ్ బై అ హ్యూజ్ స్పైక్ బాల్. అవును. షూట్ చేసినప్పుడు చుట్టుపక్కల మొత్తం బ్లూ స్క్రీన్. ఓకే. ఓకే, ఫర్ ద అంటే మరీ సింప్లిఫై చేస్తున్నానేమో, యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్టింగ్. అవును. ఓకే, సో ఫిజికల్గా పర్ఫామ్ చేసినప్పుడు ఆర్టిస్ట్ వెన్ దే పర్ఫామ్ విత్ ఈచ్ అదర్ దే ఫీడ్ ఆఫ్ ఫ్రమ్ ఈచ్ అదర్స్ పర్ఫార్మెన్స్ రియాక్షన్ వల్ల. కానీ ఇలాంటి సినారియోస్లో ఏమవుతుందంటే ఫుల్ చుట్టూ బ్లూ స్క్రీన్. సో వాట్ ఆర్ యూ రియాక్టింగ్ టు? అవును. సో దట్ ఈస్ వేర్ యువర్ విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ ఆర్ ద డైరెక్టర్ కమ్స్ ఇన్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద సీన్. ఓకే, ఇక్కడ నుంచి ఒక పెద్ద ఓకే స్పైక్ బాల్ వస్తుంది, యూ విల్ నీడ్ టు రియాక్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. And it is very, very challenging for actors to perform in front of blue screen where there is nothing. అవును. It especially it's even more challenging for experienced actors because ante వాళ్ళ entire career లో they would have done as a different అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఒక బ్లూ స్క్రీన్ మీద నిలబడి అక్కడి నుంచి ఒక పెద్ద బాల్ వస్తుంది, అది కత్తి వచ్చి మీద పడుతుంది, రియాక్ట్ అవ్వండి అంటే sometimes it becomes very, very challenging. అది తెలిసి బాహుబలిలో ప్రభాస్ గారు చచ్చిపోయి ఉంటారు ఈ పాటికి. చాలా అంటే మీకు లెట్స్ సే ఈవెన్ కల్కి కానీ ఏదైనా కానీ అంటే దిస్ నథింగ్ దేర్ యాక్చువల్లీ. అవును. అవును. యూ జస్ట్ హ్యావ్ టు స్టేర్ అట్ ఎ బ్లూ స్క్రీన్ అండ్ గివ్ ఆల్ యువర్ ఎక్స్ప్రెషన్స్ అది ఇది అంటే ఇట్స్ దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ మేము సెట్స్ ఎందుకు బిల్డ్ చేస్తారంటే మోస్ట్లీ అట్లీస్ట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది అనేసి. ఓకే. ఓకే, అంటే వర్క్ షాప్స్ లాగా సెట్ మీద పార్ట్ ఆఫ్ ద సెట్ ఇస్ బిల్ట్ అండ్ ఆల్సో సో దట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ ఎలిమెంట్స్ అని. ఓకే. ఓకే, బట్ కూడా ఉంటాయంట లైక్ పార్ట్ ఆఫ్ సెట్ ముందు క్రియేట్ చేస్తారు. ముందు ఒక పర్టికులర్ అంటే వీ ప్రిఫర్ బిల్డింగ్ ఎ సెట్ వేర్ యాక్టర్స్ విల్ ఇంటరాక్ట్. సో ఇంటరాక్షన్స్ ఉన్న పార్ట్స్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఓకే. హాలీవుడ్ హాస్ క్రాస్ దట్, దే ఆర్ నాట్ బిల్డింగ్ ఎనీథింగ్, దే ఆర్ లైక్ ఫుల్లీ ఆన్ బ్లూ స్క్రీన్ షూట్ చేస్తున్నారు. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము అంటే లైక్ మేము కూడా వీడియోస్లో చూడటమే అవతార్ కంప్లీట్గా అసలు హ్యూమన్ తప్ప అదర్ దెన్ దట్ ఒక పార్ట్ కూడా ఉండదు. అట్లీస్ట్ జైగాంట్ ఏవైతే ఉన్నాయో జైన్ స్ట్రక్చర్స్ కూడా ఏమి ఉండవు, ఎవ్రీథింగ్ అన్ని డమ్మీస్ అవి. దట్స్ వేర్ బేసికలీ ఇఫ్ యూ సీ దట్స్ వేర్ ఆల్ ద పర్ఫార్మెన్సెస్ హౌ యూ ఎవాల్వ్ as an actor comes in. Because what they did for let's say Avatar or anything, it's called performance capture. అంత ముందు వరకు మోషన్ క్యాప్చర్ అని ఉండేది. మోషన్ క్యాప్చర్ అంటే ఏంటి, సూట్ వేసుకొని మీ మూమెంట్ క్యాప్చర్ చేసుకునేది. అవును. బట్ నౌ ఇట్ హెస్ ఇవాల్వ్డ్ ఇంటూ పర్ఫార్మెన్స్ క్యాప్చర్. యూ హ్యావ్ ఎ హెడ్స్ ఆన్ కెమెరా, కెమెరా ఒక కెమెరా రెండు కెమెరాలు క్యాప్చర్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. విచ్ ఇస్ డన్ ఫర్ అవతార్. ఇప్పుడు మన ఇండియన్ మూవీస్కి ఏమైనా వర్క్ చేస్తారు అలా పర్ఫార్మెన్స్ క్యాప్చర్ ఫిల్మ్స్ ఏమైనా? లేదు, అంటే బేసికలీ దే ఆర్ ఇన్ అండర్ ప్రొడక్షన్ రైట్ నౌ. ఓకే. సో విచ్ యూజెస్ దిస్ టెక్నాలజీ ఆఫ్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్. సో స్టిల్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ ఫుల్లీ యూజ్ చేయలేదు ఇంకా, బట్ అప్కమింగ్ మూవీస్లో యూ విల్ సీ ఇట్. ఓకే. ఓకే. ఐ కెనాట్ సే ఇట్ రైట్ నౌ, బట్ దే ఆర్ ఫ్యూ మూవీస్ విచ్ ఇప్పుడు అవుతున్నాయి, దే ఆర్ యూటిలైజింగ్ దిస్ టెక్నాలజీ. ఎందుకు యాక్టర్స్ ఉన్న పర్ఫార్మెన్స్ క్యాప్చర్ ఇంకా అంటే లెట్స్ సే ఇప్పుడు మీకు ఈ పర్ఫార్మెన్స్ ఒక క్రీచర్ మీద పెట్టాలనుకోండి. ఓకే. ఓకే. ఓకే, ఒక జైంట్ క్రీచర్ పెట్టాలంటే ఎలా? సో దట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది ఆ క్రీచర్ కి యాడ్ ఆన్ అవ్వాలంటే పర్ఫార్మెన్స్ క్యాప్చర్ పర్ఫార్మెన్స్ యు ఆర్ క్యాప్చరింగ్ దట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ యాక్టర్ ఇంటూ దట్ 3D creature. So it is a performance. It's no longer motion capture. సో కీన్ అది, సో కీన్ నిజంగా. సో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ మూవీస్ వేర్ యూ హ్యావ్ క్రీచర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, యూ వుడ్ యూజ్ సమ్ అమౌంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్. ఓకే. ఓకే, నైస్. మేము ఇఫ్ యూ సీన్ రాకాసా ఫిలిం, ఫర్ ఫ్యూ షార్ట్స్ వీ డిడ్ యూజ్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్. అంటే యాక్చువల్ యాక్టర్తో షూట్ చేసి హిస్ పర్ఫార్మెన్స్ ఈజ్ యాక్చువల్లీ పుట్ ఆన్ టు దట్ 3D థింగ్ టు గెట్ దట్ ఎమోషన్ అవుట్ ప్రాపర్లీ. Okay. But that is at a very, very small scale. But upcoming అంటే movies in లిమిటేషన్స్ India, కవర్ చేశారు. So for upcoming movies in India, they are సో అంటే నేను ఇప్పుడు ఇంకా క్లియర్గా అనుకుంటుంది కరెక్ట్గా చెప్పండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ లైక్ ఎన్టీఆర్ గారు అనుకోండి, ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ మనం ఏదైనా థింగ్స్కి మనం చూడొచ్చు ఈ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ వల్ల. చేయొచ్చు. ఓకే.
he can perform, and then you can transfer that performance to whatever it is. ఓకే ఓకే నైస్. So that's where the actors will become immortal, but they can still act even when they are 80 or 90. ట్రూ లాజిక్. So that's the future actually. If మన యాక్టర్స్ అందరూ ఇప్పుడు if they can get themselves 3D scanned completely, ఓకే. okay, so that means they are frozen in time. So they are, and with the help of the technology and performance capture, I think in coming future they can act forever. ట్రూ వస్తే సూపర్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత ఏజింగ్ అయినా సరే అది కనిపించదు. Like if you see Shah Rukh Khan's film Fan అలాంటివన్నీ, they utilize that actually. They build a digital version of Shah Rukh Khan. జీరో కానీ ఫ్యాన్ కానీ హౌ ఇట్ వర్క్స్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే లైక్ షార్ట్ వర్షన్ ఉంటారు. So but still it is him performing there in front of camera. But going forward you don't even need to be in front of camera. You can perform it on maybe a performance capture studio like you have it in Annapurna right now. సో అదే సార్ నా నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఏంటి వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు అన్నపూర్ణలో బిల్డ్ చేశారన్నారు. Yeah, so that's a performance capture studio. అవునా? Yeah, so that's a state of the art studio which is at par with any performance capture studio in the world. అవునా? Yeah. So right now there are a few films which are utilizing it. Okay. So that's what I'm saying. You will see in near future ఐ థింక్ using that technology. ఆల్రెడీ రాజమౌళి గారు అనౌన్స్ చేశారు వారణాసి or Baahubali animated movie. They would use that. ఓకే. అదే చెప్తున్నా కదా, we are no less with Hollywood in utilizing the technology. We use the same technologies. ఓకే. Where the difference comes is the amount of time and budgets that we have to execute the same level of work. Ante. ఓకే. We are equally talented. మనమే చేస్తున్నాం హాలీవుడ్ సినిమాలు కూడా. ఓకే. సో మన మూవీస్కి ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీ రావడానికి మన మూవీ మార్కెట్ పెరగాలి అంతే. ఓకే. సో కాల్ పాన్ ఇండియా మూవీస్ అని ఎందుకంటామంటే బేసికలీ ఇఫ్ యూ హ్యావ్ దట్ బిగ్గర్ మార్కెట్ యూ కెన్ స్పెండ్ మోర్ ఆన్ యాక్చువల్లీ గెటింగ్ దట్ బిగ్గర్ అవుట్పుట్ అనమాట అంతే. ఓకే. సో ఇట్స్ నాట్ ఎవ్రీ మూవీ వాళ్ళు పాన్ ఇండియా ఎందుకు అంటున్నారు అంటే టు టేక్ ఇట్ టు దట్ నెక్స్ట్ లెవెల్, పుష్ ద ఎన్వలప్ లిటిల్ మోర్ సో దట్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్ ఫిల్మ్. అంటే అల్టిమేట్లీ మూవీ మేకింగ్ ఇస్ బిజినెస్. నోబడీ వాంట్స్ టు మేక్ లాసెస్. శంకర్ గారు రాజమౌళి గారి కన్నా ముందు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీకి కోటరామకృష్ణ గారు ఇస్ ద విఎఫ్ఎక్స్ ఇంట్రడ్యూసర్ అని చెప్పొచ్చా? అంటే లైక్ ఇంట్రడ్యూసర్ కాకపోయినా యాక్చువల్లీ చెప్పాలంటే విట్లాచారి గారు. విట్లాచారి గారు ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి అంటే తెలుగు ఫిల్మ్స్ స్టోరీ టెలింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అంటే ఆర్ వాట్ యూ కాల్డ్ అబ్సెషన్ విత్ ఫ్యాంటసీ. అప్పటి నుంచి వెదర్ మాయాబజార్లు లేకంటే జగదేక వీరుని కథ, కీలుగుర్రాలు, ఇవన్నీ ఇట్స్ ఫ్రమ్ దేర్. దట్స్ వై వీ స్టిల్ హ్యావ్ సౌత్ ఇండియా అంటే వీఆర్ ద స్టోరీ టెల్లర్స్ అండి. యాక్చువల్లీ ఎస్పెషల్లీ ఇన్ ద ఫ్యాంటసీ ఏరియా వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్టోరీస్ వీ టోల్డ్, అండ్ ఇప్పుడు వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ స్టోరీస్ ఆల్సో టు టెల్. లేటెస్ట్ మన తెలుగులో అంటే నోటబుల్ పర్సన్ ఇస్ కోటి రామకృష్ణ గారు. ఎందుకంటే అమ్మోరు కానీ లేకపోతే అరుంధతి కూడా వర్క్ చేశారు కాబట్టి అడిగా. అరుంధతి కానీ. సో ఇప్పుడు మనకి కొన్ని ఫిలిమ్స్ చూస్తే విఎఫ్ఎక్స్ లీక్స్ అవుతాయి, బయటకు వస్తున్నాయి. ఎందుకు అట్లా? అలా అంటే ఏంటి ప్రాబ్లం? ఏంటి? క్యూరియాసిటీ అండి, అంతే సింపుల్. ఐ థింక్ విఎఫ్ఎక్స్ అనే కాదు, ఇప్పుడు ఏంటంటే లెట్స్ పనిచేసే ఎవరో ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారనుకో, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అరే నేను పెద్ద హీరో సినిమాకి పనిచేస్తున్నా అని చెప్పి ఒక క్లిప్ ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. ఒకసారి అది ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడి నుంచి ఎటు వెళ్తుందో ఎవరికి కంట్రోల్ లేదు. అంటే అది ఎంత డ్యామేజ్ చేస్తుంది అనేది తెలియకపోవడం అనమాట అంతే. సో అవుట్ ఆఫ్ దాట్ థింగ్స్ గెట్ లీక్డ్, ఎస్పెషలీ బికాజ్ ఎడిటింగ్ రూమ్స్లో కానీ ఇట్స్ నాట్ ఓన్లీ విఎఫ్ఎక్స్ వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ ఫుటేజ్ లైక్ ఉంటుంది కానీ బట్ అది వర్క్ చేసే వాళ్ళ ఇంటిగ్రిటీ మీద ఉంటుంది అంతే. దే నీడ్ టు, దట్స్ వై ఇన్ అవర్ స్టూడియోస్ వీ టీచ్ దెమ్ వాట్ ఈస్ ద డ్యామేజ్ దట్ ఇట్ విల్ కాజ్ ఇఫ్ యూ ఈవెన్ లీక్ వన్ సింగిల్ ఇమేజ్ అని. ఇప్పుడు మరి బాహుబలి ఎంటైర్ మూవీ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంతా మా దగ్గర స్టోరీ అంతా ఉంది, బట్ we didn't speak about it anywhere కదా till everything it comes. So that's where professionalism comes in.
సో పీపుల్ హూ డోంట్ అండర్స్టాండ్ దోస్ థింగ్స్ అండ్ ఆల్ టెన్ టు షో ఆఫ్ అండ్ దట్స్ యాక్చువల్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ గెట్ లీక్డ్ అనమాట అంతే. అంటే ఏదైనా ఫిలిం మీరు అంటే లైక్ విఎఫ్ఎక్స్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ కాల్ ఇచ్చేటప్పుడు అది మిస్టేక్ అయినా సరే డైరెక్టర్ చూసుకోకుండా ఓకే చెప్పినవి ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ అలా ఏం లేదు, అంటే మా సైడ్ నుంచి సమ్టైమ్స్ ఒక టెక్నికల్ గిచెస్ లీక్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే అది ఇట్స్ నాట్ లైక్ వన్ లెవెల్ కదా, ఇట్స్ లైక్ విఎఫ్ఎక్స్ స్టూడియో డెలివర్ చేస్తుంది, విఎఫ్ఎక్స్ స్టూడియో తర్వాత డైరెక్టర్ చూస్తారు, డిఓపి చూస్తారు, అండ్ దెన్ ఇట్ గోస్ టు కలర్ టేబుల్ గ్రేడింగ్ అదంతా అవుతుంది, అండ్ దెన్ ఇట్ గోస్ అవుట్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ వీ సే ఓకే అండ్ దెన్ ఇట్ జస్ట్ గోస్ ఆన్ టు ద స్క్రీన్, అలా ఉండదు. సో ఎనీవేర్ ఇఫ్ ఇన్ని లెవెల్స్లో మిస్ అయ్యింది అంటే ఇట్ ఈస్ నాట్ నోటిసబుల్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా దురంధర్లో మిర్రర్లో కెమెరామ్యాన్ కనిపించారు. దట్ మీన్స్ ఇట్స్ మిస్డ్ సో మెనీ లెవెల్స్ ఆఫ్ క్యూసీ అండ్ వెంట్ ఆన్ టు ద స్క్రీన్. సో అలా ఇది ఒకటే కాదు, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో యూ హ్యావ్ స్టార్ బక్స్ కాఫీ కప్పు. ఏ సీజన్లో చెప్పరా, నేను సీజన్ ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాను. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి యాక్చువల్లీ. సో బేసిక్ ఇట్ ఏంటంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్. సో ఇలాంటివి మీరు నోటీస్ చేస్తారా ఇప్పుడు రిలీజ్ అయిన ఫిల్మ్స్లో ఏమైనా మీరు నోటీస్ చేస్తారా ఆఫ్టర్ దిస్? అంటే లైక్ ట్రిపుల్ ఆర్ కల్కి కానీ ఉన్నాయి, నాట్ ట్రిపుల్ ఆర్ కల్కి, బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ సిట్ అండ్ మీరు తప్పులు ఎత్తుకోవడం మొదలెడితే ప్రతి సినిమాలో తప్పులు ఉంటాయండి. బట్ థింగ్ ఏంటంటే మీరు చూసేటప్పుడు మీ ఆ స్టోరీలోంచి బయటికి వెళ్ళకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంది అంటే దే డిడ్ దర్ జాబ్ అంతే. ఇట్స్ నాట్ దట్ హౌ గుడ్ ద విఎఫ్ఎక్స్ ఇస్ ఆల్ దోస్ థింగ్, బట్ ఇఫ్ యువర్ స్టోరీలోంచి బయటికి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే విజువల్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్ యాక్చువల్లీ. ఓకే, పిక్సెల్ పర్ఫెక్షన్కి వెళ్ళాలి అంటే దెన్ దెన్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్ అని. కొన్ని మనం చూస్తుంటే విఎఫ్ఎక్స్లోనే ఫిల్మ్స్లో ఫైర్ వచ్చేటప్పుడు హ్యాషెస్లా కనిపిస్తాయి, గ్రీన్ మ్యాట్స్ కనిపిస్తున్నాయి, కొన్ని ఫిలిమ్స్కి బ్లూ మ్యాట్స్ కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు షూట్ చేసేటప్పుడు ప్రాబ్లమా, డిఓపి ప్రాబ్లమా, గ్రీన్ మ్యాట్ ఎలా యూస్ చేయాలి లేదంటే బ్లూ మ్యాట్ ఎలా యూస్ చేయాలి, ఎక్కడ విఎఫ్ఎక్స్కి ప్రాబ్లం వస్తుంది? అది యాక్చువల్లీ యూ కెనాట్ బ్లేమ్ వన్ పర్సన్ దేర్ యాక్చువల్లీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఆన్ ద సెట్, ఓకే, and if you even if he's there and if you don't listen to him, that's where all these things comes in. Okay, so you would need అంటే VFX సూపర్వైజర్ ఉన్నదే ఆ స్పెషలైజేషన్ ఉంది అనేసి. సో ఇఫ్ ఈస్ దేర్ ఆన్ ద సెట్ యూ విల్ హ్యావ్ టు లిసన్ టు హిమ్. ఓకే, విని చేసిన తర్వాత స్టూడియోలో వర్క్ అయిన తర్వాత కూడా బ్లూ మ్యాట్లో అవి కనిపిస్తున్నాయి అంటే then somewhere down the line the QC quality check has failed miserably in Arthur. Either it could be from the VFX supervisor side or DOP or the final grading దగ్గర. సో ఎక్కడైనా అయ్యిండొచ్చు, నో వన్ పర్టికులర్ రీజన్. సో మీరు చెప్తున్నా కూడా గుర్తొచ్చింది, రీసెంట్గా చోటకి నాయుడు గారు చెప్పారనమాట, ఈ సో స్పెషలిస్ట్ ఇన్ డిఓపి అంటే డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీలో ఆయన చాలా స్పెషలైజ్ చేసినా సరే ఇప్పటికీ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ లేకుండా అక్కడ ఆయన కెమెరా ఆన్ చేయట్లేదని చెప్పారు ఆయన. అంటే ఇట్స్ ఈస్ నాట్ లైక్ వన్ పర్సన్. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అ కొలాబరేటివ్ జాబ్ అండి. ఇట్స్ నాట్ లైక్ వన్ పర్సన్ ఓకే చెప్తే అయిపోతుందని కాదు. ఆబ్వియస్లీ బికాజ్ సినిమాటోగ్రఫర్ and VFX supervisor and director and the artist needs to work together to get that visual. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్కి ఆ బ్లూ స్క్రీన్ ప్లేస్లో నెక్స్ట్ ఏం వస్తుందో వాళ్ళకి తెలుసు కాబట్టి బేసికలీ వాళ్ళకి ఎలా కావాలి, ఏ లైటింగ్ కావాలి అన్నది దే విల్ యాక్చువల్లీ ఇంటరాక్ట్ విత్ ద సినిమాటోగ్రాఫర్ అండ్ డూ ఇట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అంటే విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ ఏం కావాలంటే అది ఇచ్చేయగలదు. బోత్ హ్యాస్ టు, ఇట్స్ ఎ కొలాబరేషన్ అంతే. ఎఫెక్టివ్ కొలాబరేషన్స్ విల్ యాక్చువల్లీ గివ్ యూ అ రియలీ గుడ్ అవుట్పుట్. అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఒక షార్ట్ బయట అవుట్పుట్ వెళ్ళడానికి ఎంత మనీ అవుతుందని ఏమైనా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నారు ఎప్పుడైనా? క్రోర్స్ ఆఫ్ మనీ ఎంత అవుతుంది ఒక షార్ట్ విజువలైజ్ సీన్ కానీ బయటకు వెళ్ళడానికి? వీ డూ కదా. ఇప్పుడు ఎవ్రీ టైం మనకు ఒక ఎడిట్ అయిపోయి వచ్చింది అనుకోండి, హౌ డు వీ ఎస్టిమేట్ బడ్జెట్స్ ఈజ్ యాక్చువల్లీ వీ డూ ఏ టాస్క్ బ్రేక్ డౌన్ అంట. ఈచ్ షార్ట్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఆర్ దేర్, రైట్ ఫ్రమ్ క్లీనప్స్, ప్రెప్, యానిమేషన్ ఉందా, ఎఫెక్ట్స్ ఉందా, ఎంత లైటింగ్ ఉంటుంది, ఎంత కంపోజిటింగ్, అలా నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఇంక్రీజ్ అవుతే ద మోర్ బడ్జెట్ ఇట్ విల్ బికమ్, ద మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ టీమ్స్ గెట్స్ ఇన్వాల్వ్డ్ అనమాట ఈచ్ షార్ట్లో. ద మోర్ ఎక్స్పెన్సివ్ ద షార్ట్ విల్ బికమ్. ఓకే, అలా. సో యూ విల్ హ్యావ్ షార్ట్స్ వేర్ యూ జస్ట్ నీడ్ టు రిమూవ్ ఎ వైర్, వుడ్ బి ద చీపెస్ట్, బట్ వేర్ దెర్ ఇస్ ఎ షార్ట్ వేర్ ఓన్లీ ఆర్టిస్ట్ ఈస్ దేర్, ఎంటైర్ థింగ్ is
CGI, that would be the most expensive one. సరే ఓకే. ఒక అవుట్ ఆఫ్ కొంచెం క్యూరియస్ పాయింట్ కాబట్టి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ట్రిపుల్ ఆర్ కానీ లైక్ కల్కిలో కానీ ఒక షార్ట్ మీరు అన్నట్టు ప్రొడక్షన్ బయటికి రావడానికి ఎంత అయి ఉండొచ్చు ఒకవేళ చెప్పగలిగితే? No, I can't talk about budgets. Basically, I'll tell you how much of effort it takes actually. Let's say, for example, Amitabh Bachchan, younger Amitabh Bachchan. Let's say 6 to 8 months of asset build, and then another 3 to 4 months of execution. That means close to a year of work. So estimate, let's say 20-30 artists ఒక 1 year వర్క్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది చూసుకోండి. ఓకే. So you can add the technology cost, system, software cost, వాళ్ళ salaries, and then the infrastructure cost అంతా వేసుకుంటే you can estimate how much it would become. We are not discouraging film makers, VFX వాడద్దు బడ్జెట్లు ఎక్కువైపోతాయని డిస్కరేజ్ కాదు. We work for very simple smaller films also. That is where the VFX supervisor comes in అనమాట. అంటే ఇంత రేంజ్ మూవీకి వాట్ ఈస్ ద ఎఫిషియంట్ వే టు టెల్ దిస్ స్టోరీ. బెస్ట్ ఎగ్జాంపుల్ రాకా సార్. సో అలా అంటే వీ నీడ్ టు స్పీక్ అవుట్ అనమాట. అంటే ఫర్ డైరెక్టర్ ఆ సీన్లో వాట్ డస్ హీ ఆర్ షీ వాంట్స్ అవుట్ ఆఫ్ దట్ సీన్ అండ్ హౌ కెన్ విజువల్ ఎఫెక్ట్స్ హెల్ప్ టు గెట్ దట్ సీన్ అనమాట. కొన్ని జస్ట్ 2D మ్యాట్ పెయింటింగ్స్లో అయిపోతాయి, కొన్ని యూ మైట్ హ్యావ్ టు బిల్డ్ 3D. దట్స్ వేర్ ద ఎక్స్పెన్స్ స్టార్ట్స్ బిల్డింగ్. అండ్ సమ్ ప్లేసెస్ వీల్ సే ఓకే యూ లాక్ ద కెమెరా, సో ఇట్ విల్ బికమ్ ద షార్ట్ ఎక్స్పెన్స్ విల్ కమ్ డౌన్. సో బీయింగ్ అంటే VFX సూపర్వైజర్ ఉండడం వల్ల అవన్నీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ బిఫోర్ యూ గో టు షూట్ యూ వుడ్ యాక్చువల్లీ లాక్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. మీరు ఇలా చేస్తే మీ బడ్జెట్స్ కట్ అవుతాయి అనేసి. You would get a very similar good output to tell your story without going overboard on many things అన్నమాట అలా. ఓకే. సో చిన్న సినిమాలు కూడా VFX వాడుతున్నాయి. వి బీన్ డూయింగ్ కాబట్టి. సో people have to create it. That's why directors have to open up and learn about these things. And please listen to expertise of VFX supervisor. They are there to help and tell your story, not to actually make money. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్-ఆర్లో ఒక బ్రేక్ డౌన్ చేస్తే మీరు చేసిన వాటర్ సీక్వెన్సెస్లో ఈ సీక్వెన్స్ ఉంది కదా, ఈ సీక్వెన్స్ ఎలా బ్రేక్ డౌన్ చేస్తారో, అసలు దీనిలో ఎన్ని లేయర్స్ ఉంటే ఈ అవుట్పుట్ బయటకు వచ్చి ఉంటుంది? To start with, how it's shot. They shot in an underwater environment. షూట్ చేసింది అండర్ ఎన్విరాన్మెంట్ విత్ రోప్స్ అవి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ క్లీనప్ చేస్తాం టు రిమూవ్ దోస్ రోప్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, వాట్ ఎవర్ దే ఆర్ వేరింగ్ హార్నెస్ కానీ. బేసికలీ దే ప్రాబ్లమ్ విత్ అండర్ వాటర్ థింగ్ ఏంటంటే యూ కెనాట్ వాక్ లైక్ దట్ ఇన్ అండర్ వాటర్ వితౌట్ వెయిట్స్. సో దే ఆర్ యాక్చువల్లీ టైడ్ డౌన్ వెయిట్స్ అది, సో దట్ దే వాక్ అనమాట. సో విత్ దట్ బేసిక్లీ ఒక్కొక్కసారి షర్ట్ వైర్లో ఆగిపోవడము అవన్నీ అవుతాయి. సో యూ విల్ హ్యావ్ టు రిమూవ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ క్లీన్ అప్ ద ప్లేట్ అనమాట టు ఎక్స్ట్రాక్ట్ బోత్ ద క్యారెక్టర్స్ అవుట్. అండ్ దెన్ యూ క్రియేట్ ద అండర్ వాటర్ ఎన్విరాన్మెంట్. కింద గ్రౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ CGI. సో యూ క్రియేట్ అన్ అండర్ వాటర్ గ్రౌండ్ అండ్ దెన్ డర్ట్, ఫిష్, ఎవ్రీథింగ్ ఎన్విరాన్మెంట్ అంతా చేసి, అండ్ యాజ్ పర్ స్టోరీ దే సపోజ్ టు బి అ బర్నింగ్ ట్యాంకర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండర్ వాటర్. అంతా చేసిన తర్వాత షార్ట్ టు షార్ట్ యూ విల్ హ్యావ్ టు డూ. Challenging is it's not only underwater, the surface of the water is also burning in that scene. Yes. So you will need to match that lighting also for the entire underwater environment that you create. So it's just right from extracting the actors that you will have, and then you will need to create an asset of underwater ground adi, then animating and fishes, then lighting it entire thing like with fire on top of thing, and underwater reflections అవన్నీ వచ్చేలాగా. సో it takes multiple levels. I think our scene we would have worked for 2 months at least. Particular ఈ సీన్ కోసం it could have been a less than a minute sequence, but it took I think close to 2 months to get it right. Okay. Other than that ఇంకా ఏ సీన్స్ వర్క్ చేస్తుంది Firefly worked on both introduction of both Beam and Ram.
ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారిది కంప్లీట్గా స్టూడియోలో వాటర్ పెట్టి చేశారని విన్నాను. నాట్ దట్ సీన్ యాక్చువల్లీ వీ వర్క్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్ లైక్ వీ వన్ స్పియర్ త్రో చేసి వాటర్ దెన్ ఓకే, బ్లాస్ట్ ఇంట్రడక్షన్ అది అది అండ్ దెన్ ద ఫార్మేషన్ ఏంటి టైటిల్ ఫార్మేషన్ అప్పుడు దట్స్ వాట్ వీ వర్క్ అచ్చా ఓకే. ఇప్పుడు టైం లేకపోతే విఎఫ్ఎక్స్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందా మీకు? అన్అవాయిడబులా? అన్అవాయిడబుల్ అంటే బేసిక్లీ థింగ్ ఏంటంటే ఆ టైంలో ఎంత వర్క్ చేయగలమో ఎస్టిమేషన్ ఉండాలి ఫస్ట్. సో ఇఫ్ యూ సే దట్ యూ కెనాట్ డూ ఇట్ ఇన్ దట్ టైమ్ అండ్ హాఫ్ ఫినిష్డ్ అవుట్పుట్ బయటికి వెళ్తే ఇట్ ఈస్ డ్యామేజింగ్ టు బోత్ ఫిల్మ్ అండ్ ద విఎఫ్ఎక్స్ స్టూడియోస్ హూ వర్క్డ్ ఆన్ దెమ్. సో కొన్నిసార్లు అలా వెళ్ళిపోతాయి. సో దట్స్ వేర్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ లాస్ట్ వర్క్ పెట్టేసుకొని దే గేవ్ ఏ అన్ఫినిష్డ్ వర్క్ అని కొన్ని వచ్చేస్తాయి అనమాట. ఓకే. సో నోబడీ వాంట్స్ టు గివ్ ఎన్ అన్ఫినిష్డ్ అవుట్పుట్ బట్ ఫ్యూ స్టూడియోస్ ఆర్ ఫోర్స్ టు డెలివర్ దట్ థింగ్ అంతే. సో మీకు అలాంటివి ఏమొచ్చాయి అంటే లైక్ డెడ్ లైన్ ఏమైనా ఫిలిమ్స్ ఇవ్వాల్సి వచ్చినవి ఏమైనా ఉన్నాయి అలాంటివి? We try to close it as much as possible, okay, so that at least the audience will not know that it is unfinished. కానీ పర్టికులర్ ఫిల్మ్ అలా ఏం చెప్పలేరు. You will not know also, even if I tell you. వన్ సీన్ యూ వాష్ అంటే యూ విష్ వర్క్డ్ ఆన్ ఇది నేను చేస్తుంటే బాగుంది అనిపించిన ఏమైనా ఉన్నాయా వన్ సీన్స్? I wish I worked for June. జూనా? June is like amazing cinematography and visuals. Because I've read those books kabatti, ఓకే. I like amazing work. To turn that books into visual format is like crazy. తెలుగు ఎనీథింగ్? Telugulo, I think I would have worked on all major films actually. ఫిలిమ్స్లో అన్ని వర్క్ అన్నిట్లోనూ వర్క్ చేశాను. సో that way I'm sorted. వాట్ అబౌట్ వారణాసి? ఏంటి మీరు వారణాసికి ఏమైనా? Varanasi right now I'm not in that space to take up that job. Srini unnaru, basically Srinivas Mohan. So if I really want to go and work, I can always go and ask for work. అచ్చా ఓకే. But right now I'm pretty happy with whatever I'm doing right now. ఓకే. So going forward, because my future ambition is to actually become a director. అవునా? So super, I'm working towards that anamata. So visual effects right now is basically a stepping stone towards that direction. అయితే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది మీరు ఒకవేళ వచ్చినప్పుడు విజువల్ పరంగా. యూ నో ద గేమ్ కాబట్టి ఎవరి జాబ్ వాళ్ళు చేయాలండి. ఈవెన్ ఇఫ్ ఐ బికమ్ ఏ డైరెక్టర్, ఐ థింక్ ఐ వుడ్ లవ్ టు హ్యావ్ ఎ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఎవరి జాబ్ వాళ్ళు చేయాలంతే. మోస్ట్ అండర్ రేటెడ్ రోల్ ఇన్ విఎఫ్ఎక్స్ పైప్ లైన్? మోస్ట్ అండర్ రేటెడ్ రోల్ I would say roto and prep team. Roto. People who do rotoscopy. Okay. And people who paint and remove wires and all those things. People take it as most menial job, mechanical job antaru gaani aa role lekapothe rest of the roles won't function. Oh, okay. Every role is very important. So equal respect to all the artists who does that. సో థ్యాంక్ యూ మురళి గారు వచ్చినందుకు, చాలా విషయాలు విఎఫ్ఎక్స్ గురించి చెప్పినందుకు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ డైరెక్షన్ కూడా అండ్ నెక్స్ట్ ఫిలిమ్స్కి కూడా. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.